స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, తనిషా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ప్రస్తుతం ఫిష్ వెంకట్ ఇంటి వద్ద మనం ఉన్నాం. సో గబ్బర్ సింగ్ బ్యాచ్ ఆయన లాస్ట్గా ఆయన పార్థివ దేహాన్ని చూడడానికి వచ్చారు. ఫిష్ వెంకట్ గారి గురించి, వీళ్ళ బాండింగ్ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఫిష్ వెంకట్ అన్నతో మీకు ఎప్పటి నుంచి పరిచయం? ఫిష్ వెంకట్ అన్న మా గబ్బర్ సింగ్ టీం ఇండస్ట్రీ నుంచి పరిచయం. కానీ నేనేమో ఒకటే బస్సు మనుషులం మేము. ఫిష్ వెంకట్ అన్న ముంగడ నేను చిన్న పోరాన్ని. ఫిష్ వెంకట్ అన్న, నర్సింగ్ యాదవ్, సిఆర్ అన్న చూసుకొని మేము ఇండస్ట్రీకి వచ్చినాం. మాకు ఒక రిలేషన్ ఎట్లుండే, అన్నదమ్ముల రిలేషన్. అక్కడనే బస్సులు ఉండే. ఆ నుంచి అడ్డగుట్టకు వచ్చింది సికింద్రాబాద్ నుంచి. ఆ నుంచి మాసప్ ట్యాంక్కి వెళ్ళాడు. మాసప్ ట్యాంక్ నుంచి రామ్నగర్కి వెళ్ళాడు. మాకైతే ఇవాళ చాలా లోటు అన్న, మా అన్న లేని. అయితే ముందు నుంచి కూడా ఆయనకి హెల్త్ ఇష్యూ వచ్చినప్పటి నుంచి కూడా ఫ్యామిలీ మెంబర్స్ కూడా మాట్లాడడం జరిగింది. సో ఇప్పటి వరకు ఎటువంటి సహాయం ఇండస్ట్రీ నుంచి అందలేదు, ఈవెన్ ఎవరు కూడా చూడడానికి రాలేదు అనేది ఇక్కడ 6 నెలల నుంచి, సంవత్సరం నుంచి బాగాలేదు. ఆ దాతలు ఏంటంటే గూగుల్ పే, ఫోన్పేలో ₹1, ₹10, ₹50, ₹100 అలా వేస్తున్నారు. అది కాకుండా మళ్ళీ తర్వాత కొన్ని రోజులు అయినాక సల్తాని శ్రీనివాస్ యాదవ్ అన్న వాళ్ళ అల్లుడు ట్రీట్మెంట్ ఫ్రీగా చేశాడు. మళ్ళీ కోలుకుంటూ బయటకు వచ్చాడు. మళ్ళీ రీసెంట్లో ఒక 20 రోజుల నుంచి ఉప్పల్లో మళ్ళీ సీరియస్ అయ్యాడు. ఆ నుంచి కూడా కొంచెం మంది 5-6 మంది హీరోలు, పొలిటికల్స్ లీడర్స్, హనుమంత్ అన్న, సిఆర్ అన్న ఆరు హీరోలు మొత్తం ఒక 8 నుంచి 8 లక్షలు వచ్చినాయి. అవి వాటికి ఉప్పల్లోనే ఒక 5 లక్షల దాకా అమౌంట్ అయిపోయింది. ఇంకో 3 lakhs ఇక్కడ వచ్చినాక రాను వాళ్ళు ఎంత ఫ్రీ ట్రీట్మెంట్ అయినా కూడా గోళీలు అవి అనేది బయటకని తీస్తారు, సూదికి ఇట్లా వచ్చిన ఫండ్ అయితే ఆడికాడికి సరిపోయినాయి అన్న. ఈరోజు వచ్చి ఏంటంటే ఫిష్ వెంకట్ అన్న ఇండస్ట్రీని నమ్ముకొని ఉన్నాడు. ఫిష్ వెంకట్ అన్న ఎలాంటి వాడు అంటే రువాబు బతుటాడు, ఒక చేయి జాపలే అని. ఈరోజు వెంకటన్నకు ఆ పరిస్థితి వచ్చిందంటే చాలా బాధ అనిపిస్తుంది. ఆయనకు 10 మందికి సహాయం చేసినోడే ఈరోజు ఆయనకు అట్లా వచ్చింది. ఆయనకి ఏందైనా సరే ఎంత పెద్ద హీరోలతో చేసిండో. రేవంత్ రెడ్డి అన్న మన అవార్డు ఫంక్షన్ల ఇండస్ట్రీకి నేను అండగా ఉంటా అని అంటున్నారు. ఏం లేదు, మా ఫిష్ వెంకట్ అన్న వాళ్ళ మిస్సెస్ వద్దమ్మ కూడా ఆరోగ్యం బాగాలేదు. ఒక ఫిష్ వెంకట్ లేని లోటు, ఒక అమౌంట్ ఒక బ్యాంకులో పెట్టో ఏదో ఒకటి ఆయనకి డిపాజిట్ చేసి ఒక ఇంట్రెస్ట్లో వచ్చి ఆమెకు లైఫ్ చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. ఇండస్ట్రీ నుంచి ఎవరెవరు హెల్ప్ చేసి ఒక ఆర్టిస్ట్ రావాలి, ప్రతి ఒక్క హీరో రావాలి. ఎందుకంటే ఫిష్ వెంకట్ అన్న అంత వాళ్ళతోని సన్నిహితంగా ఉంటుండే, మంచి ప్రేమతో ఉంటుండే. ఆ ప్రేమతో ఉంటుండే అని రావాలి. యాక్చువల్ ఒక షూటింగ్ షెడ్యూల్ ఒక సెట్ వేసినామంటే ₹1,00,00,000 సెట్లు వేస్తారు. వాళ్ళ షెడ్యూల్లో అక్కడ హీరోలు కొంతమంది ఆర్టిస్టులు బిజీ ఉండొచ్చు అని వీళ్ళు రాలేదని కాదు. ఫిష్ వెంకట్ అన్న లేడని చెప్పి వాళ్ళకు కూడా బాధ ఉంది. ఆయన డైలాగ్లో కొన్ని హీరోలు చాలామంది ఎంజాయ్ చేసిన ఉన్నారు. ఈరోజు ఫిష్ వెంకట్ అన్నకు రాలేదని చెప్పి అక్కడికైనా కూడా ఒక బాధ అయితే పడుతున్నారు. మాకేందంటే మా వదినకు తీసుకొని మా గబ్బర్ సింగ్ బ్యాచ్ వాళ్ళందరూ కలిసి ప్రతి ఒక్క హీరో దగ్గరికి వెళ్తాము. ఆమెకు ప్రతి ఒక్క హీరో వచ్చి మా వదినకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పటివరకు హెల్ప్ చేసిన వాళ్ళు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరు హెల్ప్ చేశారు? యశ్వంత్ సింగ్ గారు 2 lakhs ఇచ్చారు. కొత్త హీరో ఒక 2 lakhs ఇచ్చారు. అట్లా చిన్న చిన్న ఆర్టిస్టులు 30,000, 20,000, 8 lakhs దాకా వచ్చినాయన్న. 8 lakhs మ్యాక్సిమము హాస్పిటల్కే సరిపోయినాయి ఇప్పుడు పోయిన మట్టుకైతే. లాస్ట్ సిచ్యువేషన్లో ప్రభాస్ గారు 30 లక్షలు 50 లక్షలు ఇచ్చారని చెప్పి ఒక యూట్యూబర్ ఫేక్ న్యూస్ వచ్చి పట్ల అందరికీ అది చాలా వైరల్ అయింది. అందరు ఏమనుకున్నారంటే ప్రభాస్ గారు 50 లక్షలు ఇచ్చారు ఇంకేందని. చాలా దాతల మంది వెనుకకి వెళ్ళిపోయారు. చాలామంది హీరోలు ప్రభాస్ గారు ఇచ్చారు కదా, ఆయన పెద్ద హీరో అని అంటారు, ఇదైపోయారు. లాస్ట్ మూమెంట్లో ఇడికని ఉప్పల్ నుంచి చందనగర్ హాస్పిటల్ పోతే వాళ్ళ దగ్గర ₹1 లేదు. ఉన్న ఒక్క చిన్న ఇల్లు అది మొన్న 17 lakhs బట్టి ఉన్నారు. దాన్ని 5 lakhs మొన్ననే గిరివి పెట్టించడానికి ఆ డబ్బుతో ఇప్పుడు కార్యక్రమాలు అవన్నీ చేస్తున్నారు. ఉన్నది ఒకటే ఇల్లు, అది కూడా ఇప్పుడు దాన్ని కూడా సాయం చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నారు. కానీ అంటే కోలుకుంటున్నారు అని అనుకుంటున్నప్పుడు ఆయనకి ట్రాన్స్ప్లాంటేషన్ అది జరిగితే బాగుంటుంది అనగా జరిగింది అనుకో. క్యాన్సర్ ఇట్లా అన్ని మంది కిడ్నీలు ఇవన్నీ రెడీ ఉండే, డబ్బు కోసం కాదు. అలా 5 మంది ఫ్రీ ఇస్తటోళ్ళు ఉన్నారు, దాతలు దొరికిరు. సరే బాడీ సహకరించి ఈ నుంచి కిడ్నీ హాస్పిటల్లో చేంజ్ చేయేంత పెద్ద డాక్టర్లు లేరు. సరే ఇంతకుముందు తలతోని శ్రీనివాసాలు అల్లుడు హాస్పిటల్లో అడిగి రామన్నారు కదా, ఆడ డాక్టర్లు ఉన్నారని చెప్పారు. సరే కిడ్నీలు దాతలు దొరికిరు కదా, అక్కడ పోతే బాగా అవుతారని చెప్పి తీసుకెళ్లారు. అక్కడ పోతే ఆయన పసకళ్ళు బ్రెయిన్ కొట్టేసేసినాయి. పసకల్ నుంచి బయటికి తీసుకురావడానికి
కుదరలేదు. మ్యాక్సిమం ఆ డాక్టర్లు కూడా చాలా ట్రై చేశారు. దానివల్ల పసుకలు బ్రెయిన్లో కొట్టుబట్ల డెడ్ అయింది. అంటే హెల్త్ పట్ల ఈయన పెద్దగా కేర్. దోస్తాను ఎక్కువ, ఎంజాయ్మెంట్ ఎక్కువ. ఆ దోస్తాను కరెక్ట్ మా అన్నకు దొరకలే. ఆ ఫ్రెండ్సే ఖరాబ్ చేశారు. ఒకళ్ళు ఖరాబ్ అయినా ఒకళ్ళు ఇట్లా తాగొచ్చు చేయొద్దని ఉండాలి, ప్రామిస్ ఇప్పించాలి అది అని. మీ ఆర్ట్ ఛానల్ వల్ల నేను చెప్తున్నాను, ప్రతి ఆర్టిస్ట్, ప్రతి ఫ్రెండ్స్, ప్రతి ఫ్యామిలీ మెంబర్కి మందు అవాయిడ్ చేయండి. మంచి మంచి ఆర్టిస్టులు కోల్పోతున్నాం. ఇట్లా సిఆర్ అన్న, నర్సింగ్ యాదవ్ ఇట్లా అని ఆర్టిస్టులు కాకుండా చాలా దోస్తులు కూడా చాలా మంది ఈ మధ్య హార్ట్ అటాక్లు ఇస్తున్నాయి. దయచేసి మీరు మందుకు తాగండి, అసలు దాని మీద లేబుల్ను కూడా దాన్ని పక్క పెట్టి మందు అవుతున్నారు. 2 పెగ్గులు తాగని అంతే, అది 1 వీక్ పండుగ ఫెస్టివల్, అంతేగాని 365 మందుకు బలి కాకుండా. మా అన్న లాంటి వాళ్ళు వీళ్ళని ఫ్యామిలీ నమ్ముకున్నారు, మీ అక్క చెల్లెలు నమ్ముకున్నారు, మీ మిస్సెస్ నమ్ముకున్నారు, మీ పిల్లలు నమ్ముకున్నారు. ఇప్పుడు మా అన్న వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు రోడ్డుకు వచ్చేసారు. మీ ఫ్యామిలీ కావద్దు, మందుకు మీరు దగ్గరకు పోకండి. నేను కూడా తాగుతా, నేను 2 పెగ్గులు తాగుతా 1 వీక్ అది దాన్ని. నువ్వు తాగవా అన్న అనవచ్చు, బాటిల్ పెట్టుకొని తాగినా నేను లిమిట్లో ఉంటాను. మీరు లిమిట్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫిష్ వెంకటన్కి క్లోజ్గా ఉండే హీరో అంటే ఎవరు? ఎప్పుడైనా కాల్ చేసి మాట్లాడాలనుకుంటే వెంటనే మాట్లాడగలిగే హీరో ఎవరైనా ఉన్నారు? ఫిష్ వెంకట్ అన్న 50 మంది ఉన్న ఇండస్ట్రీలో ఫేమ్ ఉన్న హీరో 50 మందిలో 50 మందితో చేశాడని. ఫిష్ వెంకట్ అన్నకు పెద్ద పేరు వచ్చిందంటే ఆదిలో తోడగొట్టు చిన్న. ఆ సినిమా కన్నా పెద్ద పెద్ద క్యారెక్టర్లు వేసి వచ్చని. తోడగొట్టు చిన్న అది మర్చిరాని చిన్న పిల్లగాడికైనా 60 ముసుగాడు. ఆ సినిమాలో కూడా తోడగొట్టు చిన్న సినిమాకు ప్రాణం పోసింది. జూనియర్ ఎన్టీఆర్ అన్నకు బాగా దగ్గరకు ఉంటుండే. మీ న్యూస్ ఛానల్ జూనియర్ ఎన్టీఆర్ అన్న చూడాలి, మా అన్న వాళ్ళ మిస్సెస్కి హెల్ప్ చేయాలని మా గబ్బర్ సింగ్ టీం కోరు. వివి వినాయక్ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదా? డైరెక్షన్ చేసిన వాళ్ళు డైరెక్టర్స్ ఎవరు? హీరోగాళ్ళు, డైరెక్టర్లు అందరికీ ఎరికైంది. గాడ్ ఫాదర్ అన్నట్టు ఆయన చెప్తుంటారు. ఆయన ఇప్పుడు కూడా గాడ్ ఫాదర్ ఆయన ఎప్పుడు లోడ్ చేయలే. ఇప్పుడు కూడా ఫిష్ వెంకట్ అన్న వి వినాయక్ సార్కి ఫిష్ తినాలంటే ఫిష్ వెంకట్ అన్న ఇంట్లోకైనా వండుకొని తీసుకువెళ్ళి వి వినాయక్ గారు తినిపించారు. ఒక ప్రభాస్ గారు అలా 50 లక్షలు ఇచ్చినని చెప్పి అలాంటి దాతలు ముంగడు రాలేక పోయినారు. ఇప్పుడు మా ఫిష్ వెంకట్ అన్నను బతికించుకోలేకపోయినాము. వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి మా గబ్బర్ సింగ్ టీం వి వినాయక్ సార్కి ఏంది, జూనియర్ ఎన్టీఆర్ ఏంది, డైరెక్టర్ ఏంది, అందరితో తీసుకెళ్ళి మా వదిలేని ఆరోగ్యంగా చూసుకొని ఆమెకు ఒక బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టి ఫిష్ వెంకట్ లేని లోటు తీర్స్తామని మా గబ్బర్ సింగ్ టీం నమ్మకం. 100 సినిమాలకి పైగానే ఫిష్ వెంకట్ గారు చేశారు. ఎందుకు ఆయన ఫైనాన్షియల్గా సినిమాలు పైగా చేశారు కాబట్టి ఎందుకు సేవ్? యాక్చువల్ కరెక్ట్ పేరు వచ్చే మూమెంట్లో ఫస్ట్ మా రికమెండేషన్ 10,000 ఉంటుండే. పేరు వచ్చే మూమెంట్లో మంచిగా 50 సినిమాలు చేసినంటే ఒక 25,000 ఉంటే దోసులు వడి, లంగా దోసులు వడి, బానిస బంధుకిచ్చి కరెక్ట్ ఇండస్ట్రీకి కరెక్ట్ కమిట్మెంట్ చేయకుండా అందులో కొన్ని అవకాశాలు పోయినాయి మా అన్నకు. అలా మందు కాకుండా మంచి పర్సనట్ ఉండే అన్నది. మందు అలవాటై బక్కగా అయిపోయాడు. ఈ మన షుగర్ వచ్చి అలా కొన్ని ఆరోగ్యం అలాగ అయిపోయినాయి. ఫిష్ వెంకట్ అన్న పేరున్న వాళ్ళకు ఇలాంటి ఇంట్లో ఉండే లేదు. అలాంటి 100 సినిమాలు చేసిన వాళ్ళు బంజారాలు ఇల్లు కట్టుకుని ఉన్నారు. మొన్న కూడా ఆ స్థాయికి ఎదగాలని దోస్తులు కరెక్ట్ హెల్ప్ చేయక దోస్తులు అట్లా ఖరాబ్ చేసి మా వెంకటన్నకి ఈ విధంగా పరిస్థితి అయింది. వచ్చిన డబ్బులు మందుకు దానికి ఎక్కువ ఖర్చు పెట్టాడు. అది మీరేం చెప్తారు ఫిష్ వెంకటన్ గురించి? అలాంటి మనిషిని కోల్పోవడం చాలా బాధగా ఉంది. సో అయితే ఇప్పుడు ఆయన చెప్పినట్టు దోస్తులు ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేశారు. డ్రింకింగ్, స్మోకింగ్ అనేది బాగా ఎఫెక్ట్ అయింది. దానివల్లే ఆరోగ్యం పాడైపోయింది. ఫైనాన్షియల్గా కూడా ఆయన సేవ్ చేసుకోలేకపోయారు లైఫ్ని అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అది ఎంతవరకు నిజం? ఆయన మనోధైర్యమే ఇంతటి కారణం. ఎందుకంటే నేను మంచిగానే ఉన్నా, నాకేమైద్దిలే అనే మనోధైర్యం ఇవాళ ఇలాంటి పరిస్థితి దారితీసింది. కాబట్టి వెంకటన్న లేని బాధ చాలా ఉంది. వాళ్ళ ఫ్యామిలీకి అందరూ కలిసి అందరు మంచి హీరోలు, మంచి పెద్ద ఆర్టిస్టులు అందరూ ఆదుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము గబ్బర్ సింగ్ టీం. అన్న ఫిష్ వెంకట్ అన్నతో మీకు ఎటువంటి అనుబంధం ఉంది? ఒక అన్నదమ్ముల అనుబంధం అండి మనకు. ఆది సినిమా నుంచి మాకు బాండింగు. ఆదిలో అన్న వాళ్ళు ఏందో అన్నల క్యారెక్టర్ వేసాం, మేమందరూ ఫ్రెండ్స్ క్యారెక్టర్ వేసాం. ఆ తర్వాత ప్రతి ఫంక్షన్లో కలవడము, అన్నతో ఎక్కువ ట్రావెలింగ్ చేయడం. అన్న ఏ సినిమా చేసినా మమ్మల్ని రికమెండ్ చేసేవాడు. రావయ్య అక్కడ వచ్చి కలవ అని చెప్పి కోడేటర్లకు చెప్పి మనల్ని పెట్టుకోండేనా అట్లా. నాకే కాదు చాలామంది ఆర్టిస్టులకు అలా హెల్ప్ చేసిను. ఆ తర్వాత వివి వినాయక్ గారు ఎన్ని సినిమాలు చేసారు, అన్ని సినిమాలలో అన్న ఉంటుండి, మేము ఉంటుండి. అలా మాకు మంచి బాండింగ్ అంటే చాలా స్ట్రాంగ్గా ఉండేది. కొన్ని అవుట్డోర్లో వెళ్ళినప్పుడు ఆయన రూమ్లో పెట్టుకునేవాడు మమ్మల్ని ఎప్పుడు. అంటే మామూలు చిన్న ఆర్టిస్ట్ పెద్ద ఆర్టిస్టులు ఉండేవి కదా, మాకు ఎక్కడో ఇచ్చినా కానీ లేలే నవీన్ ఇటు రావచ్చు నాతోటే ఉండని ఆయనతోటే ఉండి
ఒక బ్రదర్ లాగా మంచి ట్రీట్మెంట్ ఉంటుంది మాకు. మంచి స్ట్రాంగ్ బాండింగ్ ఉండే అండి మాది అప్పుడులో. కానీ ఆయన ఫైనాన్షియల్గా ఎందుకు స్ట్రాంగ్ అవ్వలేకపోయారు? 100 సినిమాలు పైనే చేశారు కదా, సో ఎందుకని ఆయన ఫైనాన్షియల్గా సేవ్ చేసుకోలేకపోయారు? పేమెంట్లో ఇంత ఎక్కువ లక్షలేమి ఉండకపోతే ఆయన మామూలు నేను చెప్పేది ఏంటంటే ఆయన ఇంచుమించు అంటే నాకు తెలిసి ఆయన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి 3,000 నుంచి స్టార్ట్ అయింది పేమెంట్. ఆయన చనిపోయేటప్పటికి 30,000 అయింది. చనిపోయేటప్పుడు 30,000 అయింది కానీ ఆయన సినిమాలు దొరకలేవు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.